మరోపక్క మావిగనన్నారు, మరోపక్క అమరావతి రైతులకు ఎప్పుడు అన్యాయం చేయను, అమరావతి ప్రాంతానికి ఎప్పుడు అన్యాయం చేయను, అమరావతి అంటనంటే నాకు వ్యతిరేకత లేదు అనేటటువంటి అంశాన్ని తీసుకుంటున్నాను. అసలు ఆయన రాజకీయ ప్లానింగ్ ఏంటి, రాజకీయ అజెండా ఏంటి? ఒక రాష్ట్రానికి 12 సంవత్సరాల నుండి ఒక రాజధాని లేకుంటే దాని పరిపాలనా వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం ఎంత అఘాతంలోకి వెళ్తుందో కొద్దిగా మీ అనాలిసిస్లో చెప్పండి. ముందుగా శ్రీశైలం గారు, మీకు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి, అలాగే శ్రీదేవి గారికి, ప్రైమ్ 9 వీక్షకులకు, యాజమాన్యానికి, మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించారు. మీరు అన్నారు రాజధాని లేదని. అమరావతి రాజధానిగా ఆయన అంగీకరించడం కూడా జరిగింది ఆ రోజు, అసెంబ్లీ సాక్షిగా. ఆ తర్వాత విజయవాడ గుంటూరు మధ్య ఉండాలి, 30,000 ఎకరాల పైన ఉండాలని చెప్పని ఆయనే ఒప్పుకున్నాడు. ఆ రోజు అందరూ కూడా నిజమే కావాలని చెప్పని అందరూ కూడా సంతోషించారు. 29 గ్రామాల రైతులు 33,423 ఎకరాలు భూములు ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ పనులు జరుగుతున్నాయి. శాసనసభ ఉంది, సచివాలయం ఉంది, న్యాయస్థానం ఉంది. అక్కడే 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే కొనసాగడం కూడా జరిగింది. సరే, రాజకీయ కారణాలు ఏదైనా సరే అమరావతి అక్కడ కాదు, 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పి ఆయన 2019 డిసెంబర్ 17వ తారీఖు నాడు ప్రకటించిన కాడి నుంచి ఆ ప్రాంతంలో సంబంధించి 1631 రోజులు అమరావతి రైతులు మామూలుగా వాళ్ళు ఉద్యమం చేయటం కూడా జరిగింది. 273 మంది అసూలు బాశారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. సహజంగానే వాళ్ళు చేసిన నేరం ఏందా అంటే భూములు ఇవ్వడం రాష్ట్ర రాజధాని కోసం. దాన్ని రకరకాలుగా వక్రీకరించారు, చెప్పాల్సినవన్నీ చెప్పారు. 2019లో అధికారానికి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందు, అంటే ఆ ప్రాంతవాసిగా నేను భావించింది ఏంటంటే, అధికారంలో రాకముందు 2 పర్యాయాలు కూడా అటు రోజా కావచ్చు, లేకపోతే విగిల నాయకులు కావచ్చు, వాళ్ళు దాంట్లో మాట్లాడిన విధానం కావచ్చు, చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లు లేదు, మా నాయకుడికి ఇల్లు ఉంది, రాజధాని అమరావతి అని చెప్పని వాళ్ళు ఘంటాపథంగా ఎన్నికల సందర్భంలో కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు 2019 డిసెంబర్ 17వ తారీఖున శాసనసభ సాక్షిగా దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, ఇక్కడ అదే తరహాలో 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉంది, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మార్చి 3, 2022 రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఓ తీర్పు ఇచ్చింది. దాన్ని మ్యాండమస్గా కూడా చేర్చారు. దాన్ని మార్చలేక, దాన్ని ధిక్కరించలేక అదే విధానాన్ని కొనసాగించడం కూడా జరిగింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. రెండవది, నన్ను కాదని, నేను పెట్టిన దాన్ని కాదని చెప్పని శాసన మండలి తీర్మానం చేస్తారా అని చెప్పని శాసన మండలిలో దాన్నే రద్దు చేయాలని ప్రయత్నం చేశారు. రద్దు చేస్తున్నారని చెప్పి కూడా ప్రకటించారు. కానీ అది కూడా వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అలాగే సిఆర్డీఏని రద్దు చేస్తామన్నారు, జీవో కూడా ఇచ్చారు, మళ్ళీ దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ దేని మీద కూడా నిలకడ లేకుండా ఆయన చేసుకొని రావడం కూడా ఒక రకంగా రాజకీయంగా అతనికి ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొనే అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అమరావతి రాజధాని అని చెప్పని 3 ప్రాంతాల్లో వీళ్ళు చెప్పుకున్నారు, అందుట్లో అనుమానమే లేదు. 3 ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్పుకున్నారు. దాన్ని ప్రజలు కూడా ఆమోదించారు. 164 స్థానాలు వచ్చినాయి. లేదు, ఈ 5 జిల్లాలకు సంబంధించి ఇక్కడే ఆధిక్యత వచ్చి మిగిలిన జిల్లాల్లో కనుక ఈ కూటమి కనుక ఆధిక్యం రాకుండా ఉండట్లయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ప్రజలు నమ్మారని భావించవచ్చు. కానీ ఆ జిల్లాలో ఈ జిల్లాలని కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, లేకపోతే మిగిలిన జిల్లాలన్నీ చూసుకున్నా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మళ్ళీ వస్తారు. ఒకసారి మధుసూదన్ రెడ్డి దగ్గరికి మళ్ళీ వస్తాను దగ్గరికి. మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో పూర్తిగా 2 సార్లు విన్నాను. నాకు అర్థం కాని అంశం ఏంటంటే,